నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. సర్వతీర్థమయం దేవి వేద దేవాత్మికం శివం సురభిం యజ్ఞస్య జననీ మాతరం త్వా నమామ్యహం. ఓం నమో భగవతే గోమాత్రే నమః. గోమాతని వేదాలకు మూలంగా, శివానికి మాతృమయిగా, యజ్ఞానికి తల్లిగా భావిస్తారు. అలాంటి గోమాతలకు మృత్యుఘోషను వినిపిస్తున్నారు. అది కూడా ఆ కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో. అక్కడితో అయిపోలేదు. తమ నిర్లక్ష్యంతో గోమాతల ప్రాణాలను బలి తీసుకోవటమే కాకుండా ఆ మరణాలపైన పచ్చి అబద్ధాలతో అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు. గత 10 నెలలుగా దేవదేవుడి సన్నిధిలో అపచారాల వ్రతం చేస్తున్న ఈ ఆటవిక ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీనివాసుడికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ అటు భవిష్యత్తులో కానీ మరెవ్వరూ ఉండరు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని నోరారా అంటే అదొక ఆనందం. చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. అసలు ఆ స్వామి కొలువై ఉన్న కొండే ఒక అద్భుతం. శ్రీ వెంకటేశ్వరుడి నిలువెత్తు దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవటానికి తప్పించని భక్త హృదయం ఉంటుందా చెప్పండి. అలాంటిది ఆ బ్రహ్మాండ నాయకుడి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు వేదిక చేస్తుంటే, కుట్రలకు కేంద్రంగా మారుస్తూ ఉంటే, ఆ క్షేత్రం పవిత్రతను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా వ్యవహరిస్తుంటే ఏం చేయాలి? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి ఆవేదన ఇది. తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమే. ఈ ప్రశస్తికి మూల కారణం స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామ శిల ద్వారా స్వయంభువుగా వెలసిన ఆ దేవదేవుణ్ణి 1000 నామాలతో ఆర్తిగా సంబోధిస్తూ పరవశిస్తారు భక్తజన కోటి. శ్రీవారు అర్చన ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, సంకీర్తన ప్రియుడు, నైవేద్య ప్రియుడు, అన్నిటికీ మించి నిర్మల భక్తి ప్రియుడు. సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠనాథుడే వెలిసిన తిరుమల పవిత్రతని అపహాస్యం చేయడానికి కంకణం కట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో చేస్తోందేంటి? ఓట్లేసిన ప్రజలను వేధించుకు తింటోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులను హింసిస్తోంది. అభివృద్ధిని అపహాస్యం చేస్తోంది. సంక్షేమానికి సమాధి కడుతోంది. ఈ పాపాలన్నీ చాలవన్నట్టుగా ఇప్పుడు ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి మీదనే కుట్రల మీద కుట్రలు చేస్తూ పాపాన్ని మూట కట్టుకుంటోంది. అవును, ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం వికటాట్టహాసం చేస్తోంది. తిరుమల వైభవాన్ని అపహాస్యం చేస్తోంది. దేవదేవుడి దివ్య ప్రసాదం పవిత్రతనే అపవిత్రం చేస్తోంది. భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటోంది. మత రాజకీయాలను పదును పెడుతూ సమాజంలో మంటలు రాజేసే కుతంత్రాలు పన్నుతోంది. చివరకు గోమాత ప్రాణాలను తమ నిర్లక్ష్యానికి బలి చేస్తోంది. ఆ పైన చంద్రబాబుకి పచ్చి అబద్ధాలతో, అసత్య ప్రచారాలతో తమ దారుణాలను దాచేయడానికి చంద్రబాబు ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేస్తోంది. తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా అబద్ధాలు, బుకాయింపు మరోసారి పటాపంచలయ్యాయి. టీటీడీ గోశాలలో గోవుల మృత్యు ఘోషని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెలుగులోకి తెచ్చారు. 100కి పైగా గోవులు మరణించిన భయంకరమైన నిజాలను వెలుగులోకి తెచ్చారు. తిరుమల పవిత్రత దెబ్బతినే విధంగా జరుగుతోన్న వరుస ఘటనలతో తీవ్ర ఆవేదన చెందుతోన్న భక్తజన కోటి ఈ దారుణాన్ని చూసి చలించిపోయారు. గోమాతల ప్రాణాలను బలి తీసుకుంటోన్న టీటీడీ బోర్డు మీద, ప్రభుత్వం మీద భగ్గుమంటున్నారు. అదే సమయంలో అటు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా తనదైన రాజకీయం మొదలుపెట్టింది. పచ్చి అబద్ధాలను ప్రచారంలోకి తేవడానికి విఫల ప్రయత్నాలు చేసింది. టీటీడీ గోశాలలో అసలు గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించారు. అటు టీటీడీ ఇటు టీడీపీ అసలు అలాంటి ఘటన ఏదీ జరగనేలేదంటూ బుకాయిస్తూ మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాయి. పనిలో పనిగా వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తిపోశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోవుల మృత్యుఘోష వెలుగు చూడడంతో ఉలిక్కిపడ్డ కూటమి సర్కార్ కప్పిపుచ్చేందుకు విఫల యత్నాలు చేసింది. గోవులు చనిపోయాయంటూ అబద్ధాలాడుతున్నారని సీఎం చంద్రబాబు యథాప్రకారం బుకాయించేశారు. అయితే టీటీడీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే చేసిన ప్రకటనలతో గోమాతల మృతి నిజమేనని తేటతెల్లమైంది.
భూమన కరుణాకర్ రెడ్డి ఈ దారుణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మర్నాడే తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు 40 గోవులు మాత్రమే చనిపోయాయని మీడియా ముఖంగా వెల్లడించారు. భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్నట్టు 100 గోవులు చనిపోలేదంటూనే గోమాతల మృత్యుఘోష నిజమే అని సగం నిజాలు చెప్పేశారు. ఇప్పుడు కూడా నీ పైన కూడా అసత్యాలు మాట్లాడుతున్నావు. 300 ఆవులు చనిపోయినాయనేసి ఫోటోలు తీసి ప్రెస్లో మాట్లాడుతున్నావు, పత్రికల్లో ఇస్తున్నావు. కేవలం 40 నుంచి 42 ఆవులే ఈ చనిపోయా ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో చనిపోయినాయి, లెక్కలు ఉన్నాయి. ఏ ఆవు ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయి అనే లెక్కలు ఉన్నాయి. తిరుమల తిరుపతి ఇది సొంత వ్యవస్థ కాదు, ఇది దేవస్థానం, భగవంతుడి నిలయం. ఆ తరువాత ఈ ఘోరం నుంచి ప్రజల దృష్టిని ఎలా మళ్లించాలన్న దానిపై ఫోకస్ పెట్టిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గోశాలలో పర్యటించి మీడియా సమావేశం పెట్టారు. 20 నుంచి 22 గోవులు మాత్రమే మరణించినట్లు బిఆర్ నాయుడు ప్రకటించారు. అక్కడితో ఊరుకోలేదు. ఇంట్లో మనుషులు చనిపోరా, గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి అంటూ తనదైన శైలిలో చిల్లర వ్యాఖ్యలు చేసేశారు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు. విన్నారుగా బిఆర్ నాయుడు ప్రేలాపనలు. గోమాతల మృత్యు ఘోషని అబద్ధాలతో కప్పిపుచ్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే చిల్లర వ్యాఖ్యలు కూడా చేసేశారు బిఆర్ నాయుడు. ఇదిగో ఇలా చూడండి, టీటీడీ గోశాలలో చనిపోయిన దూడలు ఇవి. వృద్ధాప్యం వల్ల గోమాతల మరణాలు చోటు చేసుకుంటుంటే ఈ లేత దూడల మరణాలకు కారణమేంటి? నిత్యం 1,00,000 మందికి పైగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆ స్వామి దర్శన భాగ్యం అయ్యేలా చూసే సత్తా టీటీడీ సొంతం. బ్రహ్మోత్సవాల వేళ నిత్యం 3-4 లక్షల మంది భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించే శక్తి సామర్థ్యాలు టీటీడీకున్నాయి. అలాంటి టీటీడీ చివరకు గోశాలని సమర్థవంతంగా నిర్వహించలేక గోవుల ప్రాణాలను బలి తీసుకునే స్థితికి ఈ ప్రభుత్వ హయాంలోనే దిగజారిపోయింది. ఒకవైపు చంద్రబాబు అసలు గోమాతల మరణాలే సంభవించలేదని, అదంతా వైఎస్ఆర్సీపీ ఆరోపణలని చెబుతుంటే టీటీడీ చైర్మనే 20 నుంచి 22 గోవులు మరణించినట్టు చెప్పారు. ఆ పైన టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా ముందుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ అసత్య ప్రచారం చేస్తోంది అంటూనే 3 నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయి అని పేర్కొన్నారు. 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయా అన్నట్టుగా ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. విన్నారుగా, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దగ్గర నుంచి ఈవో శ్యామలరావు వరకు నిజాలు ఎలా ఒప్పుకున్నారో. ఒక్క గోవు కూడా మరణించలేదని దిక్కుమాలిన అబద్ధాలు చెబుతూ వైఎస్ఆర్సీపీ మీద చంద్రబాబు విషం కక్కుతోన్న వేళ గోమాతల మృత్యు ఘోష నిజమే అని పాలక మండలే తేల్చేసింది. అయితే దీనిపై పూర్తి విచారణ జరపాలంటోన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనపై అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు టీడీపీ బోర్డు అనేక విమర్శలు చేసిందని, ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలను తెచ్చి రాజకీయం చేస్తున్నానని ఆరోపణలు చేశారని, తాను ప్రదర్శించిన ఫోటోలన్నీ టీటీడీ గోశాలలో మరణించిన గోవులే అని తేల్చి చెబుతున్నారు. నేను చూపించినటువంటివి ఒక్కటంటే ఒక్కటి కూడా మార్ఫింగ్ కాదని, ఆ గోవులన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర గోశాలలో చనిపోయినటువంటివే, అక్కడ తీసిన ఫోటోలేనని కట్టుబడి ఉన్న, భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా. నేను అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం. తిరుమల పవిత్రతని భగ్నం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి భగ్గుమంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచింది. ఈ 10 నెలలుగా తిరుమల కేంద్రంగా కుట్రలు, రాజకీయాలు, వివాదాలు సాగుతూనే ఉన్నాయి. అన్నింటి వెనుక చంద్రబాబు ప్రభుత్వ పన్నాగం, నిర్లక్ష్యం, స్వార్థం, రాజకీయమే దాగున్నాయి. చివరకు పరిస్థితి ఎంత ఘోరంగా తయారయ్యిందంటే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన కలకలమే రేపింది. 2025 మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్చల్ చేశాడు.
తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా మార్చి 28న తిరుమలలో ఓ బెల్ట్ షాపు వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని బెల్ట్ షాపులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవదేవుడి సన్నిధిలో ఈ ఘోరాలేంటని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న వేళ పాలకుల నిర్లక్ష్యానికి గోమాతలు ఎలా బలైపోతున్నాయో వెలుగులోకి వచ్చింది. ఆ శ్రీనివాసుడికి చేసే కైంకర్యాలు మాత్రమే కాదు, ఆ 7 కొండలవాడి దర్శనం కోసం వచ్చే భక్తులకు చేసే సేవ కూడా ఆ దేవదేవుడికి చేస్తున్నట్లే. భక్తులకే కాదు, మూగ జీవులకు ఎలాంటి లోటు లేకుండా చేసే ప్రతి ఏర్పాటు కూడా ఆ వెంకటేశ్వరుడికి చేస్తున్న సేవతో సమానం. మరి ఆ భక్తుల్నే, ఆ గోమాతల్నే తమ నిర్లక్ష్యానికి బలి చేసే స్థితికి దిగజారిపోయారు పైశాచిక పాలకులు. అయినా చంద్రబాబు ప్రభుత్వానికి ఇదేం కొత్త కాదు. తన రాజకీయ స్వార్థం కోసం ఏకంగా దేవదేవుడి దివ్య ప్రసాదం లడ్డూ చుట్టూనే నీచ రాజకీయాలు చేసిన చరిత్ర ఆయనది. ఇక దైవ భక్తి, పాప భీతి, బాధ్యత, సేవ లాంటివి చంద్రబాబు అండ్ కోకి ఉంటాయని భావించడం భక్తుల వెర్రితనం మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల పవిత్రతని అపహాస్యం చేస్తూనే ఉన్నారు. ఏకంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినే అవమానించే పాపానికి చంద్రబాబు ఒడికట్టడాన్ని భక్తులు ఎవరూ మర్చిపోలేదు. కుట్రలకు, కుతంత్రాలకు, వంచనకి నిలువెత్తు నిదర్శనంగా దేశ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటున్న చంద్రబాబు ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం మీద పన్నాగాలు పన్నడం చూసి భక్తజన కోటి నిర్ఘాంతపోయారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఆటవిక పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో వారి దృష్టి మళ్లించడానికి ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే రోత రాజకీయాలు చేసే మహా అపచారానికి తెగబడ్డారు చంద్రబాబు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో నాడు నెయ్యిని టీటీడీ తిరస్కరించింది. లడ్డూ తయారీలో వాడలేదు. నిజానికి ఆ వెంకటేశ్వర స్వామి కైంకర్యాలకు ఉపయోగించే స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు లేనప్పుడు ఆ నెయ్యిని వెనక్కి పంపడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. నాణ్యతా ప్రమాణాలు పక్కాగా ఉన్నప్పుడే లడ్డూ తయారీలో నెయ్యి వాడతారు. కానీ నాణ్యత లేదని తిప్పి పంపిన నెయ్యిని పట్టుకొని అందులో జంతువుల కొవ్వు కలిసిందని నీచపు కూతలు కూశారు చంద్రబాబు. అసలు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు. ఆ నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వాడనేలేదు. నిజానికి టీటీడీ ఈవో శ్యామలారావు తిప్పి పంపిన నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట చెప్పారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు జంతువుల కొవ్వు కలిసిందని కుట్ర మొదలుపెట్టారో ఆ తర్వాత టీటీడీ ఈవో కూడా అవే పాపపు మాటలు చెప్పాల్సి వచ్చింది. చివరికి ఇదంతా చంద్రబాబు కుట్ర అని బయటపడడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్త కోటి కొట్టని చీలేదు, చీత్కారం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల పవిత్రతకి భంగం కలిగే వరుస ఘటనలకు కారణం చంద్రబాబు వ్యవహార శైలితో పాటు టీటీడీని రాజకీయ నియామకాలతో నింపేయడమే. దీనివల్లే తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ జరగనట్టు ప్రాణనష్టం జరిగింది. వీళ్ల అసమర్థతకి భక్తులు బలైపోయారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగేలా చేసే శక్తి సామర్థ్యాలు టీటీడీ సొంతం. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే రోజు 2 లక్షల మందికి పైగానే భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అయినా సరే ఒక్క భక్తుడికి కూడా చిన్న అసౌకర్యం కలగకుండా చూసుకోవడం టీటీడీకి మాత్రమే సాధ్యం. అలాంటి టీటీడీ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో కేవలం 2,000 మంది భక్తుల రద్దీ నిలవరించలేని దుస్థితికి దిగజారిపోయింది. దానికి కారణం టీటీడీ బోర్డులో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన రాజకీయ నియామకాలే. తన ఆటవిక పాలనతో ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబు చివరికి టీటీడీ బోర్డును కూడా నిర్వీర్యం చేసి పారేశారు. అత్యంత శక్తి సామర్థ్యాలు, సేవాభావం కలిగిన టీటీడీని అసమర్థుల పాలు చేసేశారు. అందుకే 6 భక్తులను చంపిన పాపం చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ది, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుదే అని ఇప్పటికీ భక్తజన కోటి చెబుతూనే ఉంది. నయవంచన చేయడమే పనిగా పెట్టుకున్న వారిలోనూ ఏదో ఒక మూల పాపభీతి అన్నది ఉంటుంది. దేవుడంటే భక్తో భయమో ఉంటాయి. కానీ విచిత్రంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిఆర్ నాయుడులలో మాత్రం పాపభీతి కానీ, దేవుడి మీద భక్తి కానీ, భయం కానీ కనిపించావు. తిరుమల కేంద్రంగా వాళ్ళు చేస్తూ వచ్చిన కుట్రలు, చేస్తోన్న రాజకీయాలే అందుకు నిదర్శనం. సనాతని అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్ కూడా
చంద్రబాబు కుట్రలకు కూత పెడుతూనే ఉన్నాడు. జగన్ సీఎంగా ఉన్న వేళ శ్రీవాణి ట్రస్ట్ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తున్నారని, నిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారని తప్పుడు ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిజానికి 2018లో చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. దేశమంతా వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్వహించడం ఈ ట్రస్ట్ లక్ష్యం. అందుకోసం 10,000 రూపాయలకు VIP దర్శనం కల్పిస్తారు. ఆ డబ్బు శ్రీవాణి ట్రస్టుకు వెళ్తుంది. జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్టుని అద్భుతంగా నిర్వహించారు. 5 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలకి పైగానే ట్రస్టుకు చేరాయి. ఈ దైవ కార్యంపై నానా తప్పుడు ఆరోపణలు చేశారు చంద్రబాబు, పవన్. ఇక బిఆర్ నాయుడు అయితే ఆయన్ను టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ జీవో కూడా విడుదల కాకముందే తాను చైర్మన్ గా బాధ్యతలు తీసుకోగానే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తాము అన్నారు. తమ తప్పుడు ఆరోపణలను నిజంగా భక్తులకు చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు విజిలెన్స్ తో ఎంక్వైరీ చేయించారు. వాళ్ళ పాలనలో వాళ్ళు వేసిన ఎంక్వైరీ కమిషన్ ట్రస్ట్ కార్యకలాపాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు అని క్లీన్ చిట్ ఇచ్చింది. దెబ్బకి దొంగలంతా సైలెంట్ అయిపోయారు. శ్రీవాణి ట్రస్ట్ ని అలానే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు టీటీడీ నిర్లక్ష్యం వల్ల వందలాది గోమాతలకు మృత్యు ఘోష వినిపిస్తోంది. తిరుమల పవిత్రతని భగ్నం చేయాలి అన్న కుట్రలు, కుతంత్రాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. దేవుడి మీదే కుట్రలు చేయటం, భగవంతుణ్ణి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం, భక్తుల మనోభావాలతో ఆటాడుకోవటం ఇవన్నీ చంద్రబాబుకు కొత్తేం కాదు. కాకపోతే ఏకంగా కలియుగ వైకుంఠనాథుడి దివ్యప్రసాదం మీదే కుట్రలు చేయటం చూసి నిశ్చేష్టులైన భక్తులు గతాన్ని కాస్త మర్చిపోయి ఉండొచ్చు. కానీ భగవంతుడి పవిత్రతని అపహాస్యం చేయటం, భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడటం చంద్రబాబుకు కొత్తేం కాదు. విజయవాడలో పదుల సంఖ్యలో దేవాలయాలు కూల్చేసిన హీన చరిత్ర చంద్రబాబుదే. గోదావరి పుష్కరాల్లో తన ప్రచార యావకి పదుల సంఖ్యలో భక్తుల ప్రాణాలను బలిపెట్టిన క్రూర చరిత్ర చంద్రబాబుదే. రాజకీయ స్వార్థం కోసం భగవంతుడి మీదే కుట్రలు చేసే చంద్రబాబుకి ఇక భక్తులు ఒక లెక్క. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలలో లక్షలాది మంది జనం వెనుక కనిపిస్తుండగా, నాటి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు పుష్కర స్నానం చేస్తూ ఉండగా షూటింగ్ చేయాలి అని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఈ వీడియోలను పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకోవాలి అని భావించారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో షూటింగ్కు ఏర్పాట్లు చేశారు. వీఐపీల స్నానానికి తొలుత సరస్వతి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు సరస్వతి ఆలయం వద్ద పుష్కర స్నానం ఆచరించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో జన సమూహం మధ్య స్నానం ఆచరిస్తున్నట్లు షూటింగ్ చేసి డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలి అని నిర్ణయించారు. దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు వీఐపీ ఘాట్ను వదిలి పుష్కర ఘాట్కు వచ్చారు. భక్తులందరినీ అధికారులు నిలిపివేశారు. భక్తులంతా పెద్ద సమూహంగా కనిపించేలా పుష్కరాల ప్రారంభ ఘట్టాలను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. ఆ చిత్రీకరణ పూర్తయ్యేదాకా భక్తులను స్నానాలకు అనుమతించలేదు. చిత్రీకరణ పూర్తయ్యాక ఒక్కసారిగా గేటు తెరిచారు. దీంతో అందరూ ఒకేసారి ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 29 మంది ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను మీద కానీ, చంద్రబాబు మీద కానీ, చంద్రబాబు ప్రచార యావ కోసం వేలాది మంది భక్తులను నిలిపివేసి ఒకేసారి గేట్లు తీసిన అధికారులు, పోలీసుల మీద కానీ నాడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తిరుమలలో గోమాతల ప్రాణాలు పోతూ ఉంటే, వందల సంఖ్యలో గోవులు మరణిస్తూ ఉంటే ఒక్క గోవు కూడా మరణించలేదు అని పచ్చి అబద్ధాలను నిస్సిగ్గుగా చెప్పేసిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీ మీద దిగజారుడు ఆరోపణలతో ఎప్పటిలానే విషం కక్కారు. దేవుళ్లపై దాడులు చేసిన వారే ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు దేవాలయాలను కూడా కూలకొట్టిన చంద్రబాబు చండాలపు చరిత్రని గుర్తు చేసుకుంటున్నారు. 2016 కృష్ణా పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న 40 దేవాలయాలను కూల్చివేయించిన చరిత్ర చంద్రబాబుది. తన హయాంలో విజయవాడ దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేయించిన నీచ చరిత్ర చంద్రబాబుదే. మతం, భక్తులు, దేవుడు, ప్రార్థనా స్థలాలు ఇలా దేన్నైనా తన స్వార్థం కోసం వాడుకోవడం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాలు, విలువలు లేవు అని ఆరోపించారు ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్. తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్టు చేసిన ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. Because he's a slightly more tricky case study. Chandrababu Naidu,
who had raged against Modi ji in the 2019 election campaign, even calling the Prime Minister a terrorist. Naidu's politics have always revolved around having a transactional relationship with the center. He was, after all, the prop who once held up both the United Front government and the Vajpayee-led NDA in a previous coalition era. Now, as Chief Minister, Chandrababu Naidu is looking to strike a similar deal with the center. Both Nitish Kumar and Chandrababu Naidu have made political survival an art form. One where all you need is a suitable elasticity in approach, flexibility raho, to ensure longevity in power. Only exposes the underlying hypocrisies of a political system where conviction is replaced by the politics of convenience and opportunism. Secular constitutional values have been steadily hollowed out. Chandrababu Naidu, they are all using secularism to fit their political positions. తన రాజకీయ ఎదుగుదల కోసం భగవంతుడి మీదే కుట్రలు పన్నడానికి సైతం వెనకాడని చంద్రబాబు పాలనలో తిరుమల పవిత్రత ప్రశ్నార్థకం అవుతోందని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 10 నెలల్లో 1 కాదు 2 కాదు అత్యంత పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని తమ రాజకీయాలకు కుట్రలకు స్వార్థానికి చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంటోన్న తీరు చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు హిందూ సమాజం చీట్కరించుకుంటుంది. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.